ఏపీ శాసనమండలి అట్టుడికింది. ఇందాపూర్ డైరీ పేరుతో సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోందని వైసీపీ ఆరోపించింది. ఈ అంశంపై చర్చించాలని కోరుతూ వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. దాంతో సభలో గందరగోళం నెలకొంది. 2 సార్లు వాయిదా వేసిన పరిస్థితి బాగుపడకపోవడంతో సభ రేపటికి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఇందాపూర్ డైరీ వ్యవహారం కాకరేపింది. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా చేసే అంశంపై చర్చించాలని కోరుతూ వైసీపీ వాయిదా తీర్మానమిచ్చారు. దానిని మండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించడంపై వైసీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోడియం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల ఆందోళనలతో మండలి వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ఇందాపూర్ డైరీపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు వైసీపీ సభ్యులు. దీంతో చైర్మన్ మరోసారి సభను వాయిదా వేశారు. 2 సార్లు వాయిదా తర్వాత తిరిగి మండలి ప్రారంభమయ్యాక కూడా ఇందాపూర్ డైరీపై చర్చించాలని వైసీపీ సభ్యులు నినాదాలు కొనసాగించారు. వైసీపీ ఎమ్మెల్సీలపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యుల వ్యవహారం చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. హెరిటేజ్ కంపెనీకి తిరుమల లడ్డూకు సంబంధం లేదన్నారు. ఆధారాలు ఉంటే సభ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆధారాలు ఉంటే 1 రోజు కాదు 100 రోజులు చర్చించేందుకు సిద్ధమన్నారు. సభ ఎంతకు కంట్రోల్లోకి రాకపోవడంతో చైర్మన్ మండలిని రేపటికి వాయిదా వేశారు. దేవదేవుడి ప్రసాదంపై చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేశారని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గతంలో కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని ఇందాపూర్ డైరీని బ్లాక్ లిస్టులో పెట్టారని, ఇప్పుడు అదే ఇందాపూర్ డైరీ 680 రూపాయలకు కిలో చొప్పున నెయ్యి సరఫరా చేస్తోందన్నారు. ఇందాపూర్ కూడా హెరిటేజ్ కు సంబంధించిందేనన్నారు. దేవదేవుడిని అడ్డం పెట్టుకుని దోపిడీ చేద్దామని చంద్రబాబు ప్లాన్ చేశారని మండిపడ్డారు. కొద్ది రోజులుగా ఇందాపూర్ డైరీ విషయాన్ని బాగా హైలైట్ చేస్తోంది వైసీపీ. ఇందాపూర్ డైరీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థదేనని ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని హెరిటేజ్ ఖండించింది.